నీకు అసలు వాయిస్ లేదయ్యా. అతను బెటర్మెంట్ కోసం డిలే చేస్తున్నానని చెప్పాడు సార్. టైం సెన్స్ ఉండాలయ్యా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అతను చాలా సిన్సియర్ టాలెంట్ అని కదా కంపెనీతో మాట్లాడి రాయల్టీ కూడా ఇప్పించాను. అలాంటప్పుడు కూడా అతను ఇలా చేయటం. హాయ్ రవి. మార్నింగ్ సార్. మార్నింగ్. సారీ సార్, లేట్ అయింది, బట్ క్వాలిటీ కోసం తప్పలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నీ దగ్గర విషయం ఉంది, లేట్ అయినా కూడా నేను టాలరేట్ చేస్తాను. ఇట్స్ మై బిజినెస్. నిన్ను అర్జెంట్ గా కలవాలని చెప్పింది కూడా నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి. ఏంటి సార్ అది? కంపెనీ నీకు రాయల్టీ ఓకే చేసింది. సో ఇక నుంచి నీ కార్డ్ సేల్స్ లో నీకు షేర్ ఉంటుంది. అంటే నీ బాధ్యత మరింత పెరిగిందన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంటే సరిపోదయ్యా, మంచి గ్రాండ్ పార్టీ కావాలి. షూర్ సార్, మీరు చెప్పండి ఎప్పుడు, మీ ఇష్టం. టుమారో ఐఎమ్ ఫ్రీ. ఓకే, రేపే పెట్టుకుందాం. Okay. సార్ పదరా. హాయ్ రవి. హాయ్ హాయ్, రేపు ఈవినింగ్ పార్టీ ఉంది, బాస్ వస్తున్నారు, మీరు అందరూ రావాలి. ఓకే, సీ యు లేటర్, బాయ్. వెకర్ బై 7. షూర్ రవి. రారా. నువ్వు వెళ్ళరా, నేను తర్వాత వస్తాను. నువ్వు రారా చెప్తాను, రా రా. ఓకే, ఇది మామూలు విషయం కాదు. ఎర్రగా తీసేయాలి, బీభత్సం చేసేయాలి, మాక్సిమం 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 సెలబ్రేట్ చేయాలి. అది కాదు నాన్న, కష్టపడి రాయల్టీ సంపాదించుకున్నది వాడు, దానికి నువ్వు వింత ఫీల్ అయిపోతే ఎలా? ఇదిగో పరాన్న జీవులా బతకూడదు. కష్టపడి 4 రూపాయలు సంపాదించుకోవాలి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి. అంకుల్, నీకు 1,00,000 సార్లు చెప్పాను, 1999 డిసెంబర్ 31 వరకు నేను ఏమి చేయను, ఏం చేసినా కలిసి రాదు, ట్రై చేసి వేస్ట్, టైం బ్యాడ్. అంటే అంతవరకు ఏం చేయవా? ఆ తర్వాత కూడా ఏమి చేయను. తెలుసు. అప్పుడు టైం బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా అవే కలిసి వస్తాయి. ఈ జన్మలో మేము ముందుకెళ్ళాం. ఏంటి, ఒక అడుగు మేము ముందుకేస్తుంటే 2 అడుగులు వెనకలాగేస్తున్నావుగా. అంకుల్, నీ మనసు కష్టపెట్టేదా? ఇప్పటికే నేను పార్టీ మూడ్లోకి వెళ్ళిపోయాను. మిగతా విషయాలు ఉంటే రేపు మాట్లాడుకుందాం. ఓకే, అసలు విషయం పెండింగ్ లో పెట్టేస్తావుగా. చాలా మందికి ఫోన్ చేయాలి అన్నట్టు నిమ్మి కూడా ఫోన్ చేయాలి. ఫోన్ ఇక్కడ, ఫోన్ ఇక్కడ. అక్కడ నిమ్మి నెంబర్ ఎంత? నీ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ నన్ను అడుగుతావేంటి? అన్ని 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 ఒక్కడే చేసుకోవాలి, ఏమి తెలియదు. 7653. అంటే నేను నిమ్మితో ఆమె వచ్చింది కదరా. ఎవరు? అదేరా, నమస్తే టాటా సెల్యులర్. ఆమెను కూడా పిలు. ఆమె ఇప్పుడు ఎందుకు? ఆమె సంగతి బొత్తిగా తెలీదు. వద్దు వద్దు వద్దు. నువ్వు ఎలాగో తాగిపడిపోతావుగా నిమ్మి కంపెనీ కోసం. ఓకే, నిమ్మి కంపెనీ కోసం కదా. ఐల్ టూ మ్యాన్. ఒక్కండి అన్ని పనులు చేసుకోవాలి. ఈ రోజు అమావాస్య. హలో, ఏంటి లేటు? నేను ఇప్పుడే వస్తానా? ప్లీజ్ ప్లీజ్. శివాజీ, నాకు ఈడు తగిలాడు. రవి, ఎక్స్క్యూజ్ మీ, ఐ జస్ట్ కమ్. అసలు ఈ శివాజీకి బుర్ర తక్కువయ్యా. ఇంతకీ శివాజీ ఎక్కడ ఉన్నాడు? Carry on. మీకు ఇన్ని ఐడియాస్ ఎలా వస్తాయండి? కోర్స్ ఏమన్నా చేస్తారా, లేకపోతే మీకు అలాగే ఏమో మాకింత ఇట్లే. నేను కోర్స్ అంటే ఏమి ఉండదండి. లవ్ లో ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ అవి మేము ఫీల్ అయ్యి డిజైన్ చేస్తామండి. లవ్ గురించి మీకు బాగా తెలుసు అనుకుంటా. లవ్ గురించి ఎవరి డెఫినేషన్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని 100% ఎవరు డిఫైన్ చేయలేరు. బట్ నా దృష్టిలో ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాడు, కానీ ఒకసారి ప్రేమలో పడిన తర్వాత దాని ముందు ఇవన్నీ నథింగ్ అనిపిస్తాయి. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. తను ప్రేమించిన మనిషి కోసం దేనికైనా సిద్ధపడతాడు, చంపడానికైనా లేదా చావడానికైనా, దేనికైనా. దట్ ఈస్ పవర్ ఆఫ్ లవ్. వస్తున్నాను. బాగున్నాయండి, నేను వస్తాను. LDU. When there is a demand for a particular product in the market, there should be sufficient production also. In case there is demand but no production, the utility of that particular product will come down. That is known as law of diminishing utility. Understand? Okay, students. నిన్న చెప్పిన లెసన్ రికార్డ్స్ కంప్లీట్ చేశారా? సబ్మిట్ చేయండి.
ఇప్పుడు కంప్లీట్ అయిందా మరి వెళ్ళు. ఎక్కడ మర్చిపోయి నీ రికార్డ్ ఏది? కొంచెం ఉండు. అక్కడికి వెళ్ళాను. సో ప్లీజ్. శశి నీ రికార్డ్ పట్రా. శశి నిన్నే అడిగేది, రికార్డ్ పట్రా. వస్తున్నాను సార్. ఎక్కడ మర్చిపోయి ఉంటానబ్బా, ఈ మధ్య మధ్య మరపు ఎక్కువ అయిపోయింది. అక్కడ రికార్డ్ కంప్లీట్ చేసావు అసలు? కొంచెం ఉండండి సార్, ఆలోచిస్తున్నాను కదా. ఎక్కడ పెట్టినట్టు అర్థం కావట్లేదే. ఆ రోజు చంటి ఇంటికి వెళ్ళాం కదా నిమ్మి, అక్కడ మర్చిపోయాను నిమ్మి. మధ్యలో చంటెవరమ్మా? నిమ్మి బాయ్ ఫ్రెండ్ అండి. సరే మీ పర్సనల్ విషయాలు నాకెందుకు, కానీ వెళ్ళి ఆ రికార్డ్ పట్రా తల్లి. అయితే నేను వెళ్ళి తెచ్చేస్తానండి, ఇక్కడే పక్కనే. తీసుకురా వెళ్ళు. నువ్వు వస్తావా నిమ్మి నాతో? ఇదిగో ఆవిడెందుకు కూడా, నువ్వు వెళ్ళు. అయితే నేను ఆటోలో అబ్బా వెళ్ళొచ్చేస్తానండి. ఎలాగోలా వెళ్ళరా అమ్మా. వస్తాను నిమ్మి. నువ్వు వెళ్ళి కూర్చుంటావా? మీరా ఎంతమంది వచ్చి? ఇప్పుడే వచ్చాను. రండి కూర్చోండి. రికార్డ్ మర్చిపోయాను. నిమ్మిని రమ్మంటే రాలేదు. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు కదా? అయ్యో డిస్టర్బెన్స్ లేదండి, నాకున్న ఈ వర్క్కి టైం సరిపోవట్లేదు. అలాంటిది ఏదో కాంపిటీషన్ అంటున్నారు, పైగా నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. అయ్యయ్యో అలా అనకండి. సైన్స్, ఆర్ట్, లిటరేచర్ వీటిలో కృషి చేసేవాళ్ళు వాళ్ళ వర్క్ని లోకానికి అందించాలి. కాంపిటేటివ్ స్పిరిట్ కాకపోయినా కనీసం సోషల్ అండ్ మారల్ రెస్పాన్సిబిలిటీ గురించైనా అలా చేయాలండి. మీలాగే అనుకునుంటే ఐన్స్టీన్ నుంచి థియరీ ఆఫ్ రిలేటివిటీ, న్యూటన్ నుంచి థియరీ ఆఫ్ గ్రావిటీ లోకానికి అందుండేవి కావు. విశ్వకవి నుంచి గీతాంజలి వచ్చుండేది కాదు. కనీసం మీ ఆర్ట్ని అభిమానించే వాళ్ళ గురించన్నా మీరు ఎంట్రీ పంపించాలి ప్లీజ్. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ కాంపిటీషన్ అనేపాటికి బ్రెయిన్ స్టక్ అయింది. నేను చేసిన వర్క్ నాకే నష్టం లేదు, అలాంటిది వాళ్ళకి నష్టం చెప్పండి. ఏమంటే మీరేం అనుకోపోతే నేను ఒకటి చెప్తానండి. అయ్యో భలేవారే, చెప్పండి. మొన్న నేను పార్టీకి వచ్చినప్పుడు ప్రేమ గురించి మీ అభిప్రాయం చెప్పారు కదండి, అది నాకు బాగా నచ్చిందండి. దాన్నే కానీ మీరు పెయింటింగ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మరి మీ ఐడియా ఏంటో నాకు తెలియదు. బ్రిలియంట్, చాలా బాగుంది. ఇట్స్ రియలీ గుడ్. గుడ్.